వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. భక్తులు కోరిన కోరికలు తీర్చే వెంకన్న స్వామి కొండపైన లడ్డు వివాదం నెలకొంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పరమ పవిత్రమైన తిరుమల లడ్డు తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ కలిపిన నెయ్యి ఉపయోగించారని స్వయాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఆరోపించారు. దీంతో ఒకసారిగా వెంకన్న స్వామి భక్తులు ఉలిక్కిపడ్డారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలను వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్రంగా ఖండించారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జూలై 23న నిర్వహించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో నెయ్యిలో కల్తీపై టీటీడీ ఈవో మాట్లాడుతూ టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో వనస్పతి వంటి వెజిటేబుల్ ఫ్యాట్స్ కలిసిన కల్తీ జరిగిందని తెలిపారు. నెయ్యి సరఫరా చేసే 5గురు సప్లయర్లలో ఒకరి వల్ల ఈ తప్పు జరిగిందని, చంద్రబాబు వ్యాఖ్యలు నిజమని, వైసీపీ హయాంలో జంతువుల నెయ్యితో లడ్డు తయారు చేశారని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రమణ ఆరోపించారు. తిరుమల లడ్డు తయారీ విషయంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు టీటీడీ ఉద్యోగులను అవమానించేలా ఉన్నాయని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందారపు మురళి విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పద్ధతిలో జరిగింది అని నమ్మగలమా? దీని అర్థం ఏంటి? మీరు ఎవరి మీదో కోపాన్ని ఈ రకంగా బజారు పాలు చేయడం తప్ప టీటీడీ ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి లేదా ప్రసాదంపై మీద ఉన్నటువంటి పవిత్రతని మీరు అపవిత్రం చేయడం కాదా? ఇది ఏ రకంగా సమంజసమైంది? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి స్థాయిలో తప్పులు సరిదిద్దబడ్డానికి మీరు ఈ రాష్ట్రం మొత్తానికి హెడ్ గా ఉండేది. తప్పులు కూడా చేస్తుంటే కఠినంగా శిక్షించండి, లేదా వాళ్ళ మీద మీరు ఏమేమి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు వాటి ఆధారంగా శిక్షించండి. అదిగే కరెక్ట్. గాని ఈ రకమైనటువంటి మీ స్థాయిలో కొన్ని ఆరోపణలాగా మీరు ప్రకటించేసి దాన్ని వివాదాస్పదం చేయడం, దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోండి. ఉద్యోగాల్ని అవమానపరిచే రీతిలో మీరు వ్యాఖ్యానాలు చేయబాకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. టీటీడీలో పారదర్శకమైన విధానాలు అనుసరిస్తారని, ఏ ప్రసాదం తయారీకైనా దానిని వినియోగించే ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి టీటీడీ పరిధిలో ల్యాబ్ ఉందని, తనిఖీలు చేసిన తర్వాతనే వాటిని వినియోగిస్తారని గుర్తు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుందన్నారు. టీటీడీ నుంచి రోజుకొక బృందం ప్రతిరోజు సర్టిఫై చేసిన తర్వాతనే ప్రసాదాలకు వినియోగించే ఆహార పదార్థాలను స్వీకరిస్తారని తెలిపారు. ఇక దీనిపై ప్రతిపక్ష పార్టీ నాయకులు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉపయోగించడం దురదృష్టకరమని బీజేపీ ఎంపీ ఓబీసీ మోర్చా నేత లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. హిందూ సమాజం మొత్తం ఈ ఘటనను ఖండిస్తుందన్నారు. కోట్లాది మందికి ఆరాధ్య దైవమైన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో ఇలా జరగడం వలన శ్రీవారి భక్తుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ గందరగోళ పరిస్థితుల నడుమ అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదని, లడ్డూలో ఉపయోగించే ప్రతి ఐటెం నాణ్యతని పరిశీలించిన తర్వాతనే తయారీలో ఉపయోగించామని, నాణ్యత లోపం ఉన్న వాటిని గుర్తించి వెనక్కి పంపిన సందర్భాలు వైసీపీ హయాంలోనే ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు. అయితే ఇందుకు భిన్నంగా అధికార పార్టీ నాయకులు స్పందిస్తున్నారు. గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపిన శాంపిల్స్ లో జంతువుల కొవ్వు ఉన్నట్లు నివేదికల్లో తేలిందని టీడీపీ ప్రతినిధి అనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఎస్ వాల్యూ నిర్దేశించిన పరిధిలో లేకపోతే దాన్ని ఫారెన్ ఫ్యాట్ గా భావిస్తారు. ప్రామాణిక ఎస్ వాల్యూ దాదాపు 95.68 నుంచి 104.32 మధ్య ఉండాలి. సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, ఫిష్ ఆయిల్, ఫామ్ ఆయిల్ వంటి వాటి నుంచి తయారయ్యే వాటిని ఫారిన్ ఫాట్ గా భావిస్తారు. తిరుమల లడ్డీ కల్తీ వివాదంపై చంద్రబాబు మరోసారి స్పందించారు.
కోట్లాది మంది ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని, ఇప్పుడు అన్ని సరిచేసి నాణ్యమైన ముడిసరుకు ఇచ్చి పవిత్రమైన లడ్డు తయారు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఏదేమైనా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అతి ముఖ్యమైన లడ్డు విషయంలో ఇలా జరగడం కోట్లాది మంది శ్రీవారి భక్తులకు బాధాకరమైన విషయం. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.